బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఎఫెక్ట్తో ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఖోర్దా జిల్లాలోని చిలుక సరస్సు అల్లకల్లోలంగా మారింది. పూరి తీరంలో టూరిస్టులు సముద్రంలోకి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అక్కడి నుంచి పంపించివేశారు. తీర ప్రాంతంలో పోలీసులు గస్తీ కాస్తున్నారు. గంజాంలోని గోపాల్పూర్ ఓడరేవులో 50 వరకు ఫిషింగ్ బోట్లను లంగర్వేశారు. ఒడిశాలోని 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మల్కాన్గిరి, కోరాపుట్, నబరంగ్పూర్, రాయగడ, గజపతి సహా గంజాం, కంతమల్, కల్హండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఎఫెక్ట్తో ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఖోర్దా జిల్లాలోని చిలుక సరస్సు అల్లకల్లోలంగా మారింది. పూరి తీరంలో టూరిస్టులు సముద్రంలోకి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అక్కడి నుంచి పంపివేశారు. తీర ప్రాంతంలో పోలీసులు గస్తీ కాస్తున్నారు. గంజాంలోని గోపాల్పూర్ ఓడరేవులో 50 వరకు ఫిషింగ్ బోట్లను లంగర్వేశారు. ఇక ఒడిశాలోని 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మల్కాన్గిరి, కోరాపుట్, నబరంగ్పూర్, రాయగడ, రజపతి సహా గంజాం, కంతమల్, కల్హండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ.